తిరుపతిలో తొక్కిసలాట ఘటనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. ఆయన ఏమంటారంటే, చంద్రబాబు నాయుడు అంతకుముందే కుప్పంలో పర్యటించారు, అందువల్ల చిత్తూరు తిరుపతి జిల్లాల పోలీసుల్ని అందరినీ కుప్పానికే పంపించారు చంద్రబాబు నాయుడు బందోబస్తు కోసం. అందువల్ల తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ కేంద్రాల దగ్గర బందోబస్తు అనేది లేకుండా పోయింది అనేది ఆయన విమర్శ. ఈ విమర్శలో ఏమన్నా వాస్తవం ఉందా? ఫస్ట్ పాయింట్, తిరుపతిలో 8 సెంటర్లు, తిరుమలలో 1 సెంటర్ పెట్టారు వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఇవ్వడానికి. ఈ మొత్తం 9 కేంద్రాల దగ్గర 1100 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. అంటే యావరేజ్న ప్రతి కేంద్రం దగ్గర 100 మంది ఉన్నారు. ఇందులో 78 మంది ఎస్ఐలు, 38 మంది సిఐలు, 11 మంది డిఎస్పీలు, 2 ఏఎస్పీలు ఈ బందోబస్తు డ్యూటీలో ఉన్నారు. అయినా కూడా ఈ దుర్ఘటన జరిగింది. అందుకు ప్రభుత్వాందే బాధ్యత, అందులో ఏమీ సందేహం లేదు. కానీ అక్కడ అసలు బందోబస్తు లేదు, చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన కారణంగా అని అనడం కరెక్ట్ కాదు. రెండో పాయింట్, పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం పర్యటించారు. కుప్పంలో ఆయన గుండెశెట్టిపల్లి అని చెప్పి ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు 2200 మంది పోలీసుల్ని డ్యూటీలో పెట్టారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటనలో 1200 మంది పోలీసులు డ్యూటీలో ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బందోబస్తులో సగానికి సగం మాత్రమే ఉన్నారు. ఇంకో విశేషం ఏంటంటే, పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి కుప్పం పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన పాల్గొన్నది ఒక్క కార్యక్రమంలోనే. వేరాజ్ చంద్రబాబు నాయుడు గారు తాజాగా కుప్పానికి వెళ్ళినప్పుడు చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కాబట్టి సహజంగానే బందోబస్తు కూడా ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అప్పట్లో ముఖ్యమంత్రిగా 2200 మందిని బందోబస్తుకి వినియోగిస్తే, చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు 1200 మందిని వినియోగించారు. ఇక మూడవది, చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటనలో పోలీసులు అందరూ ఉండటం వల్లనే ఇక్కడ తిరుపతిలో ఈ టోకెన్ల జారీ పంపిణీ కేంద్రాల దగ్గర పోలీసులు లేకుండా పోయారు అనేది మరొక విమర్శ జగన్మోహన్ రెడ్డి చేసింది. వాస్తవం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు పర్యటించింది 6, 7 తేదీల్లో. 8వ తేదీ ఉదయాన్నే ఆయన విశాఖపట్నం వెళ్ళిపోయాడు. విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమాన్ని ముగించుకొని ఆయన అమరావతికి వచ్చాడు రాత్రి. ఇక్కడ తిరుపతిలో ఈ దుర్ఘటన జరిగింది ఎప్పుడు? రాత్రి 9 గంటల తర్వాత. ఈ దుర్ఘటన జరిగి ఇందులో చాలామంది చనిపోయారు, గాయపడ్డారు అనే సమాచారం తెలిసిన వెంటనే 11 గంటల 10 నిమిషాలకి ఆయన ట్వీట్ చేశాడు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో పలువురు భక్తులు మృతి చెందడంపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అని. ఆయన ఇప్పుడు కుప్పంలో లేడు, తిరుపతిలో లేడు, ఆయన ఉన్నది అమరావతిలో విశాఖపట్నం నుంచి తిరిగి వచ్చి. ఆ తర్వాత 11 గంటల 19 నిమిషాలకల్లా మరొక ట్వీట్ చేశాడు. తొక్కిసలాట సంఘటనలో గాయపడిన వారిని పరామర్శించేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రేపు ఉదయం తిరుపతి వెళుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటన కారణంగా తిరుపతిలో సరైన బందోబస్తు లేదు అని చెప్పడం అబద్ధం. అదీ కాకుండా తిరుపతి జిల్లా వేరు, చిత్తూరు జిల్లా వేరు. కుప్పంలో బందోబస్తులో పాల్గొనేది ఎక్కువ మంది చిత్తూరు జిల్లా పోలీసులే. సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణ పూర్తిగా అవాస్తవం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు గారి బందోబస్తు కారణంగానే తిరుపతిలో ఈ దుర్ఘటన జరిగింది అనేది పూర్తిగా అబద్ధం అనే విషయం తేటతెల్లం అవుతుంది.